ఎంపీ ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ ట్రాప్ లో సీఎం రేవంత్ రెడ్డి పడ్డారా? కేసీఆర్ వరుసగా సంధిస్తున్న ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెబుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల ప్రచారంలో మాత్రం కేసీఆర్ వరుస ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ, పెన్షన్, రైతు బంధు వంటి పథకాలపై ఏకంగా దేవుళ్లపైనే ఓట్లు వేశారు. దీంతో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొత్తం కేసీఆర్ ప్రశ్నలకు సమాధానంగా మారుతుందంటున్నారు పలువురు నేతలు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చాలా హాట్ గా కొనసాగుతోంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలతో అపోనెంట్లని ఎప్పుడు కూడా డిమోరలైజ్ చేయాలని కూడా చూస్తున్నాయి సైకలాజికల్ గా. ఈ నేపథ్యంలో ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడ్డారా అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రధానంగా ప్రచారంలో కూడా రుణమాఫీ, రైతు రుణమాఫీ, అలాగే పెన్షన్, రైతు బంధు వంటి పథకాలపైనే ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్రిగర్ చేస్తున్నారు. అలాగే ఈ రైతు సమస్యలపైనే ఆయనే అడ్రస్ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొదటిసారిగా కూడా డిఫెన్స్ లో పడ్డారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో ఏదైతే ప్రామిస్ చేసిందో కాంగ్రెస్ గవర్నమెంట్, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఏకంగా దేవుళ్లపైనే ఒట్టు పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుళ్ల మీద ప్రామిస్ చేస్తున్నారు. ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తాననేది కూడా దేవుడి పైన ఒక ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒట్టు వేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్ లో రేవంత్ రెడ్డి పడ్డారా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవుతోంది. ఎందుకంటే కేసీఆర్ వరుసగా సంధిస్తున్న ప్రశ్నలకు కూడా రేవంత్ రెడ్డి సమాధానం చెబుతున్నారా అని అంటే దానికి కూడా రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఎందుకంటే మనము టూ థింగ్స్ ఒకటి క్లారిఫై తీసుకోవచ్చు దీంట్లో. ఒకటి రైతు భరోసా ఒకటి, అలాగే రైతు బంధు ఒకటి, రైతు రుణమాఫీ కూడా. ఎందుకంటే ఈ మూడు అంశాలు కూడా, దాంతో పాటు స్టేట్ లో పవర్ కట్స్ అనేటివి తరచుగా జరుగుతున్నాయి. ఈ పవర్ కట్స్ పైన కూడా ఎక్కడ కూడా ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ నోటీస్ పోతే కూడా చిన్న పవర్ కట్స్ లో కూడా న్యాచురల్ గా మెయింటెనెన్స్ లో కానీ ఎక్కడైనా ఫ్యూజ్ పోతే కూడా ఆ ఫ్యూజ్ పోయిన దానికి కంప్లైంట్ ఇస్తే కూడా ఇమ్మీడియట్ గా మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యి దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పవర్ పూతలేదు అని చెప్పేసి కూడా మంత్రులతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ లో కాంగ్రెస్ చాలా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చాలా ధీమాగా ఉంది. ఈసారి మాకు దాదాపు 10 నుంచి 13 సీట్లు వస్తాయనే ధీమాతో ఉన్నారు. ఒకవైపు అటు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇటు రాజకీయాలలో మోడర్న్ పాలిటిక్స్ లో కూడా అపర చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ కూడా ఆయన స్ట్రాటజీస్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు అనేది కూడా ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకులతో పాటు రాజకీయ నాయకులు కూడా కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అనేది కూడా ఒక అన్సర్టెనిటీ ఉంటుంది. ఆయన చాలా సైలెంట్ గా వస్తారు, ఒక పెద్ద బ్లాస్ట్ చేసి వెళ్తారు అనేది కూడా ఒక నానుడి కేసీఆర్ కు ఉంది. అయితే ఈ నేపథ్యంలో రైతులకి రైతు బంధు విడుదల చేసింది. అలాగే ఇటీవల అకాల వర్షాల కారణంగా కూడా వడగండ్ల వల్ల నష్టపోయిన పంటలకు కూడా ప్రభుత్వం పరిహార డబ్బులు విడుదల చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా అనుకున్నట్టు మనకు 17,814 ఎకరాల్లో దాదాపు 15,000 మంది పైగా రైతులకు కూడా 10,000 చొప్పున కూడా పంట సాయం కింద రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కో ఎకరాకు 10,000 చొప్పున కూడా నిధులు విడుదల చేసింది. అంతకు ముందు కూడా గవర్నమెంట్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంది, రైతులకి ఖచ్చితంగా ఆదుకోవాలి, మొన్న పంట నష్టపోయారు అకాల వర్షాల కారణంగా. దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో డైరెక్ట్ గా కూడా ఈ రైతుల అకౌంట్లలో కూడా ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ క్రెడిట్ చేసింది. సో ఈ వరుస పెట్టి సిరీస్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా వరంగల్, నల్గొండ, సూర్యాపేట, జనగాం జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఆయన మొదటిసారిగా కూడా రైతుల ప్రస్తావాన్ని ఎత్తుకున్నారు. ఆయన్ని అజెండాను ఎత్తుకున్నారు. రైతులకు సంబంధించి
ఎండిపోయిన పంటలని, అలాగే వాటర్ క్రంచ్ కూడా ఉంది స్టేట్ లో. వాటర్ మెయింటెనెన్స్ అప్రోప్రియేట్ గా గవర్నమెంట్ చేయట్లేదు అని ఇలా పలు అంశాలు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో రేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యి ఈ రైతుల విషయంలోతో పాటు రైతు రుణమాఫీ అలాగే పెన్షన్ వాటిపైన కూడా ఆ 6 గ్యారెంటీల అమలు గురించి కూడా అటు కేసీఆర్ క్వశ్చన్ చేసిన వెంటనే ఇమీడియట్ గా షార్ట్ టైం తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద ఫోకస్ పెట్టడము, మళ్ళీ నిన్న కూడా రైతులకి పంట నష్ట పరిహారము డబ్బులు ఈసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్స్ లో క్రెడిట్ చేయడము, ఇదంతా కూడా చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ట్రాప్ లో పడ్డారనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ వరుసగా కూడా టార్గెట్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. బీఆర్ఎస్ చేసిన అక్రమాలు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అంటూ కూడా ఆయన అసెంబ్లీలో క్వశ్చన్ చేశారు. ప్రధానంగా కాళేశ్వరంతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, అలాగే దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి, ఇలా ఒక్కొక్కటి కూడా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఒక్కొక్కటి కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ ని కౌంటర్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మాత్రము ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా రైతు సమస్యలు అలాగే ఈ పెన్షన్లు వీటినే ముందుకు తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ గా కేసీఆర్ కి రెస్పాండ్ అవ్వకున్నా కూడా, ఆయనకి కౌంటర్ ఇవ్వకున్నా కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేశారు. ఇమ్మీడియట్ గా పబ్లిక్ లో ఒక నెగిటివ్ మెసేజ్ పోవద్దనేది కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఈ రైతు రుణమాఫీ గాని, ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు 10,000 చొప్పున నిధులు విడుదల చేయడము, ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాప్ లో కూడా పడ్డారని చెప్పుకోవాలి. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రము రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎన్నికల ప్రచారంలో మాత్రము కేసీఆర్ వరుసగా సంధిస్తున్న ప్రశ్నలకు మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక ట్రెండ్ అయితే ఏంటంటే విచిత్రంగా దేవుళ్ల పైన ఒట్లు వేయడం ఏమిటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తాను కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. 6 గ్యారెంటీలు ఏదైతే హామీ ప్రామిస్ చేశారో 6 గ్యారెంటీలో ఇప్పటికే 2 ఇంప్లిమెంట్ అయ్యాయి. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో పాటు అలాగే రాజీవ్ ఆరోగ్య స్కీమ్ ని దాదాపు 5 లక్షలకి పెంపు, అలాగే కొన్ని చోట్ల సిలిండర్ కి కూడా దాదాపు 500 రూపాయలు బెనిఫిషియరీ అకౌంట్స్ లో కూడా గవర్నమెంట్ క్రెడిట్ చేయడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ మిగిలినవి ఎలక్షన్ కోడ్ రావడం వలన అవి ఇంప్లిమెంట్ కాకపోవడము. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవుళ్ల మీద ఒట్టు వేయాల్సిన పరిస్థితి ఏంటి, అంత అవసరం ఏంటి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పుడైతే ఒక సందేహాన్ని అయితే వెలుగుతున్నారు. సౌమ్య, థ్యాంక్ యూ శ్రీచరణ్.